ల పరిమితిపై ఇప్పటికే సామాన్యులు ఆందోళన చెందుతూ ఉంటే ఇదే అదనుగా మరో కోతకు సిద్ధమయ్యాయి. ఇతరుల పేరిట ఉన్నాయన్న సాకుతో ఏకంగా 10 లక్షల కనెక్షన్లు రద్దు చేసేందుకు సమాయత్తమయ్యాయి. ఈ విషయంలో తమ అభ్యంతరాల్ని పట్టించుకోలేదంటూ ఆగ్రహంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 38 లక్షల వరకు దీపం పథకానికి సంబంధించినవే. వీటిలో దాదాపు 70% ఒక్క సిలిండర్ ఉన్నవే. నష్టాల్లో ఉన్న చమురు సంస్థలను ఆదుకునేందుకు గతంలో ప్రభుత్వం భారీగా వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. కేవలం సిలిండర్ కు డిపాజిట్ కడితే చాలు ఎన్ని కావాలన్నా చమురు సంస్థలు ఇచ్చేవి. కుటుంబ అవసరాల దృష్ట్యా చాలా మంది 2-3 సిలిండర్లు తీసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఆ సిలిండర్లు చాలా మంది చేతులు మారాయి. గ్యాస్ ఎవరి పేరు మీద ఉన్నా ఖాళీ సిలిండర్ ఇచ్చి నింపిన సిలిండర్ తెచ్చుకోవడం చాన్నాళ్లుగా జరుగుతున్న తంతే. వంట గ్యాస్ సబ్సిడీపై ప్రభుత్వం పరిమితి విధించడంతో చమురు సంస్థల ఆలోచన మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ సొమ్ము తగ్గిపోతుందనే భావనతో చమురు సంస్థలు అదనపు కనెక్షన్లను వదిలించుకోవాలని ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇతరుల పేరిట ఉన్న సిలిండర్ల వాడకం చెల్లదనే నిబంధనను తెరపైకి తెచ్చాయి. ప్రతి వినియోగదారుడు సిలిండర్ తమదేనని నిరూపించే పత్రాలు అందజేయాలని షరతులు విధించాయి. ఇలా రాష్ట్రంలో 10 లక్షల కనెక్షన్లు రద్దు చేసేందుకు పావులు కదుపుతున్నాయి. పేర్లు మార్చుకోవడానికి నిబంధనలు వర్తించవని చెబుతున్న చమురు సంస్థలు అవసరమైతే పాత సిలిండర్ను ఇచ్చి కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నాయి. కొత్త సిలిండర్ వచ్చే వరకు తమ పరిస్థితి ఏంటని వినియోగదారులు వాపోతున్నారు. కనెక్షన్దారుల పేర్ల మార్పిడి అంశంపై 4-5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చమురు సంస్థలకు పలుమార్లు లేఖలు రాసింది. కానీ అప్పట్లో ఒక విధంగా వ్యవహరించిన చమురు సంస్థలు ఇప్పుడు తీరు మార్చుకున్నాయి. ఈ కనెక్షన్ల రద్దుకు సిద్ధమవుతున్నాయి. తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. కనెక్షన్ల కోత పడకుండా చూడాలని మంత్రి శ్రీధర్ బాబు కేంద్రాన్ని కోరారు. సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు అధికారుల బృందాన్ని ఢిల్లీకి పంపేందుకు సిద్ధమవుతున్నారు.